కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే 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 సో లలిత్ కుమార్ గారు ఇప్పుడు సరే ఆయన విచారం వ్యక్తం చేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన దళిత ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటిస్తారు అని సమాచారం వస్తుంది. అంటే ఆయన ఇంటి మీద అటాక్ చేసినందుకు. అదే సార్, హిందువుల మీద అనకూడని మాట, ఇంత దారుణమైన మాట ఒక ప్రజాప్రతినిధి వాళ్ళ పార్టీ నాయకుడు మాట్లాడితే ఒక్కడు కూడా బయటకు వచ్చి మా నాయకుడి మాటలను మేము ఖండిస్తున్నాము, అతని ఉద్దేశం అది వ్యక్తిగతమే తప్ప పార్టీ లైన్ కాదు అని ఒక్కడు కూడా చెప్పడానికి బయటికి రాలేదు. కానీ దాడి జరిగింది అంట, ఏంటి ఇంత కోడిగుడ్డు పడితే వెళ్ళిపోయారు వరసమ్మటి పడి. ఆయనకి ఏమీ కాలేదండి, ఆయన్ని చంపట్లేదు, ఆయన కొట్టట్లేదు. హిందువులు అలాంటి పనులు కూడా చెయ్యరు. కేవలం మాకు కలిగిన కష్టాన్ని బట్టి ఆయన ప్రశ్నించడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు, అంతవరకే. మా నిరసనని తెలియజేశారు హిందువులందరి తరఫున వాళ్ళు, అంతవరకే. కానీ దీనికి పోయి పరామర్శలు చేయటం, ఆయనకి ఏదో పెరాలసిస్ వచ్చిందో, హార్ట్ అటాక్ వచ్చిందో, లేదా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. అంత సీన్ లేదండి అక్కడ. అదేంటి, ఇక్కడ దాడి ఏదన్నా జరిగిందంటే అది హిందువుల పైన జరిగింది, దాడి ఏదన్నా జరిగిందంటే అది హిందుత్వం పైన జరిగింది. ఇందాక శేషన్న చెప్పినట్టు దాడి ఏదన్నా జరిగిందంటే హిందూ దళితుల యొక్క హక్కుల పైన జరుగుతుంది. ఈ హక్కుల పైన లేకపోతే ఈ ఆత్మగౌరవం పైన జరుగుతున్న దాడి అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీకి స్పందించి ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఓట్లు కలిగి ఉన్నది హిందువులు. అంతమంది పాటించే హిందుత్వాన్ని ఇంత దారుణంగా అవమానిస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాకా ఏంటో కూర్చుని, ఇందాకేదో మీరు చెప్తున్నారు కదా లోపల క్లాస్ పీకారు అని చెప్పేసి, ఆ క్లాస్ వల్ల అనా పైసా ఉపయోగం లేదండి. ఆ క్లాస్ వల్ల ఎవ్వరు ఈయన మారేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేవంత్ రెడ్డి గారు మాటినే వాళ్ళు ఎవరున్నారు? పార్టీలో ఉన్నది 10 మంది ఆయన మాటినేవాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ ఆయన యాంటీ గ్రూప్స్ ఉన్నారు. ఏదో కేంద్రంలో అంటే వాళ్ళ హైకమాండ్ ఏదో అదుపు చేస్తుంది కాబట్టి అదుపులో ఉన్నారు కాబట్టి అది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే సామ్యుయల్ మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా ఏదో అంటే అట్లా అనుకోకుండా వచ్చిన మాటలు కాదండి, డెలిబరేట్ గా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. ఇది ఒక ట్రయల్స్ వేసుకుంటా ఉంటారు అప్పుడప్పుడు, హిందువులు నిద్రపోతున్నారా మెలకుగా ఉన్నారా. ఒకవేళ ఈ స్టేట్మెంట్ మీద ఎక్కువ రివల్యూషన్ రాకపోతే ఇక అసలు దీన్ని పెద్ద ఉద్యమంలాగా తీసుకెళ్లిపోయి మనువాద వ్యతిరేక ఉద్యమం అని చెప్పేసి పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం ట్రై చేశారు. గతంలో తన పేరేంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇట్లాంటి ట్రయల్స్ చేస్తూ అధికారిగా. ఆ తర్వాత ఆ మధ్య రాజయ్య కూడా, వాళ్ళు ఏంటంటే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు రాజయ్య గారు ఒక అక్రమ సంబంధం వ్యవహారంలో బయటపడిపోతే అప్పుడు దాకా బానే ఉన్నారు, అన్ని పదవులు అనుభవించారు, కొంతమంది ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే కేసు అయిపోయి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందో వెంటనే దళితుడిని కాబట్టి నా మీద ఇట్లాంటివి జరుగుతుంది. మరి మీకు పదవి వచ్చింది ఎందుకు? మీరు దళితులు కాబట్టే మీకు రిజర్వ్డ్ స్థానాలు ప్రత్యేకంగా కేటాయించి మరి మీకు పదవిలోకి వచ్చేలాగా చేశారు. అప్పుడు మాత్రం మమ్మల్ని దళితుల్ని కాబట్టి మాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చారని ఎవరు అనరు. కానీ తప్పు చేశారని ప్రశ్నిస్తే మాత్రం, లేదంటే తప్పు చేశారని నిలదీస్తే మాత్రం అబ్బో మేము పలానా కులం కాబట్టి అని చెప్పేసి అంటారు. ఈ రోజు అక్కడికి వెళ్లి ప్రశ్నించిన వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారంట. రేపు నేనే అడుగుతానండి ప్రశ్నించడానికి, మీరు ప్రజాప్రతినిధి కాబట్టి మీ నోటమ్మట తప్పు జరిగింది కాబట్టి మిమ్మల్ని నిలదీయటానికి వస్తాం. అదే ఒక అనామకున్నైతే అది కోర్టులోనే ఇంకోటి ఎక్కడో చూసుకునేవాళ్ళు. మీరు ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళని ప్రజలు కాకపోతే ఎవరు నిలదీస్తారు? నిలదీసిన వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసులు పెట్టుకోవటానికా? అసలు నిజంగా అట్రాసిటీ యాక్ట్ ఏదైనా కావాలి అంటే ఇందాక అక్క చెప్పినట్టు హిందువులకి అట్రాసిటీ యాక్ట్ కావాలి. హిందువుల మీద కదా దాడి జరుగుతోంది. హిందువుల గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడతాడు, ఆడవాడు ఒక పొరంబొగ్గడు తమిళనాడులో కూర్చున్నాడు, ఏకంగా నాశనమే చేసేస్తానని చెప్పేసి అంటాడు. ఇక్కడ కూర్చున్న ఒక పాత బస్తీ పందేమో 1/2 గంట సమయం ఇస్తే చంపేస్తానంటాడు. ఇంకోటేమో రాముడి తల్లి రాముడిని ఎక్కడెక్కడ తిరిక్కనిందో అంటాడు. బతుకమ్మ తల్లి గురించి ఏమో గోల్ బతుకమ్మ అని అవమానిస్తాడు. ఇన్ని జరుగుతుంది మా మీద అయితే. అది నిన్న మొన్న ఒక ఎమ్మెల్యే అంటవాడు, హిందువులు మేము తరవటం మొదలెడితే వాళ్ళకి పారిపోవటానికి సందులు కూడా గల్లీలు కూడా ఉండవన్నాడు. అటెవ్వరి మీద కేసులు లేవు. కేసు పెట్టిన అక్బరుద్దీన్ మీద ఏమో ఆధారాలు లేవని కొట్టేస్తారు. ఇప్పుడు హిందువులు ప్రశ్నించడానికి వెళ్తే మాత్రం అట్రాసిటీ కేసులు. బాగుందండి. ఇది కాంగ్రెస్ పాలన అనుకోవాలా లేకపోతే రజాకార్ పాలన అనుకోవాలా ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఓకే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వికారాబాద్